మిత్రులారా అందరికీ స్వాగతం. సుందర విజ్ఞాన కేంద్రం తరఫున ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవం. సుందర విజ్ఞాన కేంద్రంలో జాతీయ పతాకాన్ని సుందర విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కొద్దిసేపటి ముందే ఎగరేశారు. హైదరాబాద్లో భారీగా వర్షం పడుతుంది ఉదయం నుంచి, అందువల్ల కొద్దిగా ఆలస్యమైంది. మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. ఈరోజు స్వాతంత్రోత్సవం సందర్భంగా వీరభద్రం గారిని మేము స్వాతంత్ర సందేశం నేటి దేశం అనేటువంటి అంశం మీద విశ్లేషించవలసిందిగా కోరాము. వారు ఇప్పుడే జెండాను ఆవిష్కరించి వచ్చారు. ఇప్పుడు వారిని ప్రసంగం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. తమ్మినేని గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన దేశం స్వాతంత్రం సాధించిన రోజు. 73 సంవత్సరాలైంది మనకు స్వతంత్రం సాధించి. స్వాతంత్ర పోరాటంలో మన దేశ నాయకులు, ప్రజలు, వివిధ వర్గాల తరగతులకు సంబంధించినటువంటి సమస్త ప్రజానీకం అంత వీరోచితంగా పోరాడారు. ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎంత కష్టనష్టాలు కోర్చి మనం ఈ స్వాతంత్రం సాధించుకున్నాం అనే విషయాన్ని మీకు ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. ఈ స్వాతంత్రం సాధించడం కంటే ముందు ఒక 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలకులు దాన్ని పరిపాలించిన విషయం అందరికి తెలుసు. అందులో మొదటి 100 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ తర్వాత 1857లో మొదటి భారత స్వాతంత్ర పోరాటం జరిగిన తదనంతరం డైరెక్ట్గా బ్రిటిష్ రాణి ఆధ్వర్యంలో రాజకీయ పరిపాలన మరొక 100 సంవత్సరాల పాటు 47 ఆగస్టు 15 దాకా సాగిన విషయం మనందరికీ తెలుసు. 1757లో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాను ఓడించి ఆ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన భారతదేశ వ్యాప్తంగా ప్రారంభం. ఆనాటికి 1700 సంవత్సరం నాటికి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయినటువంటి గ్రాస్ వరల్డ్ ప్రొడక్షన్, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో భారతదేశం యొక్క వాటా 22% ఉంది. ఇంకా అంతకుముందు మొఘలాయల పరిపాలన, దానికంటే ముందు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన నాటికి 35% కూడా ఉంది. మొఘలాయల పరిపాలనా కాలంలో అంటే చివరి దశలో తగ్గింది. 1700 నాటికి 22%. అంటే మొత్తం ప్రపంచంలో ఉత్పత్తి అయినటువంటి వ్యవసాయ ఉత్పత్తి కానీ, పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, సర్వీసులు కానీ అన్నీ కలిపితే ప్రపంచం అంతా ఉత్పత్తి చేసిన ఉత్పత్తిలో, సంపదలో భారతదేశం యొక్క ఒక వాటానే ఒకప్పుడు 30%. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి ప్రవేశించిన నాటికి 22% ఉంది. దాదాపు చైనా కూడా అదే స్థాయిలో అభివృద్ధి ఆనాటి కనబరుస్తుంది. మొత్తం ప్రపంచంలోనే భారత చైనాల యొక్క నాగరికతలు చాలా పురాతనమైనవి, సంపద్వంతమైనవి. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, మన దేశంలోంచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1950లో ఈ లెక్కలు చూసినప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న ఉత్పత్తిలో మన దేశ వాటా 3.8% పడిపోయింది. అంటే 200 సంవత్సరాల కాలంలో 22% నుంచి 3.8% దిగజారడం అనేది బ్రిటిష్ పరిపాలన యొక్క దోపిడీ యొక్క తీవ్రతని, ఎంత పరిమాణంలో వాళ్ళు దేశాన్ని, దేశ సంపదలని, దేశ ప్రజల కష్టాన్ని దోచుకున్నారనే విషయాన్ని ఈ అంకెల ద్వారా మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో దేశ స్వాతంత్రం సాధించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ దోపిడీ నుంచి, వాళ్ళ దాస్య శృంఖలాల నుంచి విడిపడిన తర్వాత, విముక్తి పొందిన తర్వాత మన దేశాన్ని అభివృద్ధి పరచడానికి మన పాలకులు పూనుకున్నారు. మన దేశం అంతా అభివృద్ధి అవుతుందని, సంపదలన్నీ అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు దోచిన సంపద అంతా మన స్వాధీనం అవుతుందని, మన దేశ సంపదలు మనం అనుభవించవచ్చని, ఈ రకమైనటువంటి ఆశలు, ఆకాంక్షలతో బ్రిటిష్ వ్యతిరేకంగా భారతీయ ప్రజలు పోరాడారు. కేవలం రాజకీయమైన పరిపాలనలో మార్పు కోసమే కాదు, తెల్లవాళ్ళు పోయి నల్లవాళ్ళు వస్తే మాత్రమే మనం ఆనందించలేం.
మన బ్రతుకులు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, పరిశ్రమలు పెరగాలి, వ్యవసాయం అభివృద్ధి కావాలి, అన్ని రకాలుగా సాంస్కృతికంగా విద్యాపరంగా మన అభివృద్ధి సాధించాలి. ఈ మహత్తరమైన లక్ష్యాలతో ఆనాటి స్వాతంత్ర పోరాటం జరిగింది. దానికి అనుగుణంగానే మన నూతన రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అనేక చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఆమోదించుకున్న రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఏం చెప్పింది? ముఖ్యంగా ప్రియాంబుల్లోనే వి ద పీపుల్, మేము భారత ప్రజలం ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకుంటున్నామని చెప్పినటువంటి ఉదాత్తమైన ఆ డాక్యుమెంట్లో పీఠికల్లోనే, పీఠిక అంటే మనందరికీ తెలుసు, ఏ పుస్తకంలో అయినా ఏ గ్రంథంలో అయినా ఒక పీఠిక అంటే ఆ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని, ఒక అబ్జెక్టివ్ని, ఒక లక్ష్యాన్ని, దాని క్యారెక్టర్ని, దాని స్వభావాన్ని నిర్ణయించేది, నిర్వచించేది పీఠిక, ప్రియాంబుల్, ఇంట్రడక్షన్. ఈ ఇంట్రడక్షన్లో భారత రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్న అంశాలు ఏంటి, భారత రాజ్యాంగం యొక్క నేచర్ గురించి ఏం చెప్పాం, దాని స్వభావం గురించి ఏం చెప్పాం, ఒక 5 అంశాలు. కాకపోతే ముందు 3 అంశాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత రాజ్యాంగ సవరణ 42వ ద్వారా మరొక 2 అంశాలు చేర్చారు. ఈ 5 అంశాలు ఏమిటి? సావరిన్, డెమోక్రటిక్, సెక్యులర్, సోషలిస్ట్ రిపబ్లిక్. ఇది మన రాజ్య స్వభావంగా నిర్వచించబడింది. సావరిన్ అంటే సర్వసత్తాకమైనది, మనం ఎవరికి లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఏ సూపర్ పవర్ కానీ, ఏ సామ్రాజ్యవాద శక్తి కానీ, లేక ఇంకేదైనా బలమైన ఆర్థికంగా లేక రాజకీయంగా మిలిటరీ పరంగా బలమైన దేశంతో కానీ మనం తోకలుగా వ్యవహరించము. సర్వస్వతంత్రంగా మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం, మన పరిపాలన మనమే చేసుకుంటాం. ఆ రకంగా సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేది భారత రాజ్యము అని చెప్పబడింది. అట్లాగే అది ఇప్పుడు ఉన్నదా పరిశీలించుకోవాలి మనం. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రవచించినటువంటి లక్ష్యాలకు అనుగుణంగా మరి పరిపాలన సాగుతుందా, లేక ఆ రోడ్ మ్యాప్లోంచి మనం పక్కకు తొలిగామా అనేది స్థూలంగా పరిశీలించుకుంటే ఆ రకమైన సర్వసత్తాక రాజ్యాంగ అంటే ఎవరి ఆదేశాలకు లొంగకుండా మనం ఉండగలిగామా? తప్పకుండా ఉన్నాం. స్వాతంత్ర తొలి దినాల్లో 2 ప్రధానమైన క్యాంపులు ప్రపంచంలో డి అంటున్న పరిస్థితుల్లో, ఒకవైపున అమెరికా నాయకత్వంలో ఉన్న సామ్రాజ్యవాద శక్తి, రెండో వైపున సోవియట్ సోషలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సోషలిస్ట్ క్యాంప్. ఈ 2 క్యాంపుల మధ్య కూడా సమదూరాన్ని పాటించింది భారతదేశం. దాన్ని అలీన విధానం అన్నాం. ఆ రకంగా వన్ మినిట్ ఆంజనేయులు పవర్ ఓకేనా? తర్వాత ఎప్పుడైతే సోవియట్ సోషలిస్ట్ శిబిరం కూలిపోయిందో, సోషల్ దేశాలు సోషలిజాన్ని కోల్పోయినాయో, ఆ తర్వాత క్రమంగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి దగ్గర అవుతూ మరింత విలీనమవుతూ నేటికి వచ్చేటప్పటికి అమెరికాతో స్ట్రాటజిక్ అలయన్స్ లో కూడా వెళ్ళిపోయి, వ్యూహాత్మక భాగస్వామ్యంలో కూడా వెళ్ళిపోయి, వాళ్ళ మిలిటరీ మన మిలిటరీ కలిసి విన్యాసాలు చేయడం, రక్షణ ఒప్పందాలు కలిసి చేసుకోవడం, ఆర్థికంగా వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడడం, అట్లాగే మన మిలిటరీ ఉత్పత్తులను కూడా వాళ్ళకి అప్పచెప్పేసేయడం, డిఫెన్స్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడం. ఈ రకంగా ఆ సర్వసత్తాక స్వభావాన్ని భారత రాజ్యం క్రమంగా కోల్పోతున్నది అనేది వాళ్ళకి కనపడుతున్న దృశ్యం. అట్లాగే డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామికంగా ఉంటుంది భారతదేశం అని మనం ప్రకటించుకున్నాం. ఆ ప్రజాస్వామికంగా ఉండడం అనేది ప్రారంభంలోనే కొంత బలహీనంగా ఉంది, ఆ తర్వాత మరింత బలహీనం అవుతూ వచ్చింది అనేది మనం గమనించవచ్చు. అంటే డెమోక్రటిక్ అంటే ఎన్నికలు జరుగుతున్నాయి, ఓటేస్తున్నాం. కానీ డెమోక్రసీ అంటే కేవలం 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో ఓటేసే అవకాశం కలగడమే డెమోక్రసీ కాదు. వాస్తవంగా భారత రాజ్యాంగ నిర్మాతల్లో ముఖ్యుడు, దాని చైర్మన్ అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ మాటలు చెప్పాలంటే,
ఆయన రాజ్యాంగ సభలోనే ప్రసంగంలో చెప్పారు, ఈ రోజున ఈ రాజ్యాంగాన్ని ప్రకటించుకుంటున్న ఈ రోజున మనం రాజకీయ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాం. అంటే ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే ఒక రాజకీయ స్వతంత్రాన్ని, స్వేచ్ఛని, రాజకీయ న్యాయాన్ని మనం సాధించుకున్నాం. కానీ ఈ రాజకీయ న్యాయంతో సరిపోదు. రాజ్యాంగంలో కూడా స్పష్టంగా పేర్కొనబడింది జస్టిస్ అంటే, జస్టిస్ అనేది పొలిటికల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం సమకూరకుండా రాజకీయ న్యాయం వరకే సాధించినంత మాత్రంలో అది సంపూర్ణత కాదు. పైగా త్వరగా మనం మిగతా ఆర్థిక సామాజిక న్యాయాలు కూడా సాధించకపోతే అందరికీ సమానమైన ఆర్థిక అవకాశాలు, అందరికీ సమాన హోదాని, గౌరవాన్ని ఇచ్చే సామాజిక సమానత్వాన్ని, ఎందుకంటే కుల సమాజం కాబట్టి మంది ఆ ఎక్కువ తక్కువలు సమసిపోయి అందరూ సమంగా ఉండే ఒక న్యాయం సామాజిక రంగంలో ఏర్పడినప్పుడు మాత్రమే ఈ ఆర్థిక న్యాయం కూడా రాజకీయ న్యాయం కూడా నిలబడుతుంది. ఏదైతే రాజకీయంగా కొంతమంది మనమే పరిపాలించుకునే హక్కు సాధించామో, ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే స్వేచ్ఛని సాధించామో, అది కూడా నిలవదు, అది కూడా ప్రమాదంలో పడుతుంది. ఆర్థిక అసమానతలు ఉంటే, సామాజిక అసమానతలు ఉంటే రాజకీయంగా కూడా న్యాయం అమలు కాదు. కాబట్టి అది ఇంకా మిగిలి ఉందని ఆనాడే చెప్పారు. ఆయన చెప్పడం మీద రాజ్యాంగంలో కూడా పొందుపరచబడింది, వాటి సాధించడం వల్ల లక్ష్యంగా నిర్ణయించబడింది. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఆర్థిక సామాజిక న్యాయాలు ఆమడంత దూరంలో ఉన్నాయి, ఇంకా అవి సాధించబడలేదు అనేది ఒక వాస్తవం. అట్లాగే సెక్యులర్ అంటే కొన్ని అర్థాల్లో మత వ్యతిరేక అనే అర్థాలు, మతాతీతమైన అనే అర్థాలు ఉన్నాయి కొన్ని దేశాల్లో. ఫ్రాన్స్లో కానీ అమెరికాలో ఒక అర్థం ఉంది. కానీ ఇండియాలో ఉన్న అర్థం ఇది పాజిటివ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే మతాతీతమైన, మత వ్యతిరేకమైన అనేది అర్థంలో కాదు. గవర్నమెంట్ మతాతీతంగా ఉండాలి, ప్రజలకు మత స్వేచ్ఛ ఉంటుంది, వ్యక్తిగతంగా ఎవరు ఏ మతాన్నైనా పాటించడానికి, ఎవరినైనా పూజించడానికి, ఆ మతం గురించి తన ప్రచారం తను ప్రొపగేట్ చేసుకునేదానికి ఇట్లాంటి అవకాశం, స్వేచ్ఛ, హక్కు ఉంటుంది తప్ప ప్రభుత్వం తనకు తానుగా ఒక మతాన్ని ప్రోత్సహించడం కానీ, ఒక మతాన్ని దూరంగా పెట్టడం కానీ, ద్వేషించడం కానీ ఆ రకంగా ఉండకూడదు. ప్రభుత్వం అంటే గోడో రాయో బొమ్మో కాదు. ప్రభుత్వం అంటే ప్రజల తరఫున ఎన్నుకోబడినటువంటి మనుషుల సమూహమే. ప్రభుత్వంలో భాగమైనటువంటి మంత్రిమండలి కానీ, న్యాయ వ్యవస్థలు కానీ, లేక ఎగ్జిక్యూటివ్ కానీ, లేక జైళ్ళు కానీ, పోలీసులు కానీ, కోర్టులు కానీ, ఇవన్నీ కూడా మనుషులతో నిండున్నాయి. ఆ మనుషులు ఆ పదవుల్లో, ఆ పాత్రలో ఉండగా ఒక మతాన్ని సమర్థించడం, ఇంకో మతాన్ని వ్యతిరేకించడం, నిందించడం అది చేయకూడదు. వ్యక్తిగత హోదాల్లో వాళ్ళ నమ్మకాలను వాటి పాటించవచ్చు. ఇది సెక్యులర్ అనే దానికి అర్థం. ఎందుకని మన దేశం అనేక మతాల సమాహారం. హిందూ మతం మెజారిటీగా ఉంది, కానీ హిందువులు మాత్రమే మొత్తం దేశంలో లేరు. ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఇంకా అనేక మతాలు వాళ్ళు, వివిధ మతాల ధర్మాలను విశ్వసించే వాళ్ళు, వివిధ దేవుళ్ళను పూజించే వాళ్ళు మన దేశంలో ఉన్నారు. అందుకే మనది వైవిధ్యభరితమైనటువంటి సమాజం. భాషలు, జాతులు, మతాలు, ఇంకా అనేక వేల కులాలు, వీటన్నిటితో అనేక వైవిధ్యాలతో కూడిన సమాజం. ఇక్కడ ఒక మతధర్మం ఎక్కువ అని, ఇంకో మతధర్మం తక్కువ అని అది ప్రభుత్వం వైపు నుంచి జరగకూడదు. ఆ పొరపాటు పాకిస్తాన్ చేస్తుంది, ఆ పొరపాటుని కొన్ని దేశాలు జరుగుతున్నాయి. కానీ అలా కాకుండా 47 ఆగస్టు 15 మన దేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్ మతరాజ్యంగా ఆవిర్భవించింది, కానీ మన దేశం మాత్రం సెక్యులరిజాన్ని ఆశ్రయించింది. అందుకే మన దేశం అంత పటిష్టంగా తయారు కావడానికి ఆస్కారం ఏర్పడింది. అయితే ఈ సెక్యులరిజం అనే ధర్మాన్ని మనం ఇన్నేళ్ల స్వతంత్రంలో సక్రమంగా పాటించామంటే క్రమక్రమంగా సెక్యులరిస్ట్ విలువలను దిగజార్చుకునే పనులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బాహటంగా ప్రకటిస్తున్నారు. బాహటంగా ఒక మతాన్ని ఎంకరేజ్ చేసే లక్షణాలు మంత్రులు, ఎంపీలు, ఇంకా అనేక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సంస్థలు ఆ రకమైనటువంటి ప్రభావాన్ని దేశంలో కలిగిస్తున్నాయి.
వాళ్ళ రామ జన్మభూమి ఘటన చూస్తున్నాం. సాక్షాత్ ప్రధానమంత్రి ఒక మతానికి సంబంధించిన క్రతువుల్లో ప్రధాన పాత్రధారుగా మారిపోవడం అనేది మిగతా మతస్థులకు ఏ సందేశం ఇస్తుంది? కాబట్టి ఈ విలువని పాటించడంలో కూడా భారతదేశం అనేక అనుభవాలు చవి చూస్తున్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సోషలిస్ట్ రిపబ్లిక్. సోషలిస్ట్ అంటే బహుశా కమ్యూనిస్ట్ దేశాల్లో ఏ సోషలిజం అయితే నిర్మిస్తున్నామో, శాస్త్రీయ సోషలిజం, ఆ సోషలిస్ట్ అర్థంలో ఇక్కడ రాజ్యాంగంలో చెప్పారు అని అనుకోలేము. కానీ ఆ సోషలిజం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఆనాడు సోవియట్ యూనియన్, దాని ఆధ్వర్యంలో ఉన్న అనేక సోషలిస్ట్ దేశాలు చాలా ఆదర్శవంతమైన పరిపాలనతోటి ప్రజలందరికీ అన్ని రకాల సుఖ సౌఖ్యాలు అందిస్తున్నటువంటి వ్యవస్థగా అది మనగలుగుతోంది. కాబట్టి ఆదర్శాన్ని తీసుకొని దాని మక్కి కాకపోయినా కీలకమైన అంశం ఏంటంటే సోషలిజంలో ఉత్పత్తి అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరగడం, ఉత్పత్తి సాధనాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండడం అనేది. ఇక్కడ పూర్తిగా భారతదేశంలో ఉత్పత్తి సాధనాలన్నింటినీ ప్రభుత్వ స్వాధీనంలో చేసుకునే లక్ష్యంతో, ఆ ప్రక్రియతో ఉద్దేశించిన మాటగా కాకపోయినా ప్రభుత్వ రంగం యొక్క డామినేషన్ ఉండే విధంగా మనం చూస్తున్నాం. స్వాతంత్రం ప్రారంభంలో మొత్తం పరిశ్రమల్లో ప్రభుత్వ రంగాందే కంప్లీట్ డామినేషన్ ఉండేది, ప్రైవేట్ రంగాంది చాలా జూనియర్ పాత్ర. అట్లాంటి స్థితి నుంచి ఇంకా ఏ స్థితిలోకి వెళ్తోంది? ఇప్పుడు ప్రభుత్వ రంగం నామమాత్రం అయిపోయి కొద్దిగా మిగిలిపోయిన ప్రభుత్వ రంగాన్ని కూడా ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వంలో సంపూర్ణంగా రైల్వేలు, పోర్టులు, అంతరిక్షం, విమానయానాలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి కార్జోకి అమ్మేసే దానికోసం నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. కాబట్టి ఈ రకంగా చూసినా సరే ఆ ఆదర్శం ఏదైతే, ఆ స్వభావం ఏదైతే చెప్పుకున్నామో సోషలిస్ట్ అనేది, ఆ సోషలిస్ట్ స్వభావాన్ని క్రమంగా కోల్పోతున్నది. ఆ రకమైన డైరెక్షన్లో నడవాల్సింది అంతకుముందు కొద్దిపాటి ఆ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దిగజార్చడం ద్వారా దానికి విరుద్ధంగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అట్లా రిపబ్లిక్ అనేది వంశపారంపర్యంగా జరిగే రాచరికాలు, వాళ్ళ వారసులు మళ్ళీ పరిపాలనలోకి రావడం కాకుండా స్టేట్ హెడ్ ఎవరైతే ఉంటారో, అది ప్రెసిడెంట్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, చట్టసభలు కావచ్చు, ఇవన్నీ కూడా వారసత్వ రూపంలో వచ్చిన రాజ్యాధికారాలు కాకుండా ప్రజల చేతి ఎన్నుకోబడిన రాజ్యాలు ప్రతినిధులుగా ఉన్నప్పుడు దాన్ని రిపబ్లిక్ అంటాం. రిపబ్లిక్ ఉంది మనం. ఆ రిపబ్లిక్ అనే ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా అనే విషయం ఎట్లున్నప్పటికీ ఆ విషయంలో మాత్రం ఇంకా మనం రిపబ్లిక్ గా కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆబ్జెక్టివ్స్ కొన్ని ప్రకటించారు. ఒక 4 ఆబ్జెక్టివ్స్ రాజ్యాంగాల్లో ప్రకటించబడినాయి. అవేంటి? జస్టిస్, న్యాయం. ఎవరికి న్యాయం? ప్రజలందరికీ న్యాయం. ఏ న్యాయం? రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం. ఇంతకుముందే చెప్పుకున్నాం. అవి ఎలా ఉన్నాయి మనం పరిశీలించాలి. రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్స్ కరెక్ట్గా అమలు జరుగుతున్నాయా లేవా అని పరిశీలించినప్పుడు ఈ న్యాయాలు ఏ మేరకు అమలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా కుల వ్యవస్థలో ఉన్నటువంటి అమానుషం, దోపిడీ, పీడన చాలా స్పష్టంగా భారతదేశంలో ఉంది. ఇప్పటికీ ఇంత ఆధునిక భారతదేశంగా ఉన్నప్పటికీ కులాలకు అతీతంగా వివాహం జరిగితే పరువు హత్యల పేరుతో చాలా దారుణమైనటువంటి హత్యలు జరుగుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. అట్లాగే ఈక్వాలిటీ, సమానత్వం. దేంట్లో సమానత్వం అంటే మన హక్కుల్లో కానీ, లేక ఆర్థిక అవకాశాల్లో కానీ, ఉద్యోగ అవకాశాల్లో కానీ, విద్యా అవకాశాల్లో కానీ అన్నిట్లో సమాన అవకాశాలు పొందడం, సమానంగా సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు కల్పించడం అనే అర్థంలో అది ఈ రకంగా ఉంది. భారతదేశంలో అసమానత్వం బాగా పెరిగిపోతుంది, ఆదాయాల అసమానత్వం పెరిగిపోతుంది. ఒకవైపు శతకోటీశ్వరులు, బిలియనీర్లు పెరిగిపోతుంటే ఇంకొక వైపు పేదలు, నిరుపేదలు, అతి దరిద్రమైన పేదలు, ఈ రకమైన పేదరికం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. లిబర్టీ, స్వేచ్ఛ, పౌర హక్కులు, మానవ హక్కులు, మాట్లాడే స్వేచ్ఛ, విమర్శించే స్వేచ్ఛ, ఈ రకమైన స్వేచ్ఛలు కూడా క్రమక్రమంగా భారత స్వాతంత్ర ప్రారంభ దినోత్సవాల్లో ఉన్న స్వేచ్ఛలు కూడా తగ్గిపోతూ క్రమంగా నేడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఏ రకంగా విమర్శించినా సరే వాళ్ళు యాంటీ నేషనల్స్ అయిపోతున్నారు, దేశద్రోహులుగా చిత్రించబడుతున్నారు. యూనివర్సిటీలు జరుగుతున్నటువంటి అనేక ఘటనలు మనం చూస్తున్నాం. అట్లాగే మైనారిటీలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక హేట్ అంటే ఒక దుష్ప్రచారం, వాళ్ళు అసహించుకునే విధంగా, వాళ్ళు ద్వేషించే విధంగా
ఆ హేట్రేట్నెస్ ని పెంచడానికి జరుగుతున్న ప్రయత్నాలు మనం చూస్తున్నాం. సహోదరత్వం, మనం అందరం సహోదరులం, అందరం కలిసి అన్నదమ్ములా ఉండాల్సిన వాళ్ళం అనేది కూడా అది క్రమంగా తగ్గిపోతున్న పరిస్థితి, ఒక దురదృష్టకరమైన పరిస్థితి వాళ్ళు ఉంది. స్వాతంత్ర దినోత్సవం నాడు నిరాశాపూర్వకమైనటువంటి ప్రసంగాలు చేసుకోకుండా ఉత్సాహపూరితమైనటువంటి ప్రసంగం చేసుకోవడం, భవిష్యత్తు మీద ఆశావాదంతో ఉండడం అనేది సహజంగా జరగాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశ స్వాతంత్రం 73 ఏళ్ల అనుభవం తర్వాత ఆ రకంగా మనం ఆనందంగా లేని పరిస్థితి ఒకటి మాత్రం ఇది కనపడుతుంది. ఆర్థిక అభివృద్ధి, స్వాతంత్రం వచ్చిన నాటికి ప్రపంచ ఉత్పత్తిలో 3.8% ఉన్న మనం ఇప్పుడు అలాగే ఉన్నామా? పెద్దగా శాతం పెరగకపోయినా మొత్తం క్వాంటిటీగా చూసినప్పుడు భారతదేశం యొక్క జీడిపి మొత్తం 4వ స్థానంలో ఉంది. అది సంతోషకరమైన విషయం. కాకపోతే ఇక్కడ 2 విషయాలు మాత్రం గమనించాలి. ఆర్థిక అభివృద్ధిలో చాలా అభివృద్ధి సాధించినప్పటికీ పారిశ్రామికంగా కానీ వ్యవసాయకంగా కానీ పరిమితులు ఏర్పడ్డ 2 విషయాలు ఏంటంటే, ఇప్పుడు సాధించిన అభివృద్ధి కంటే ఇంకా చాలా ఎక్కువ అభివృద్ధి సాధించగలిగే అవకాశం మనకు ఉంది, కానీ దాన్ని వినియోగించుకోలేకపోయాం. మనకంటే 2 సంవత్సరాల వెనక స్వతంత్రం పొందినటువంటి చైనా, మనం 47 ఆగస్టులో మనకు స్వతంత్రం వస్తే 49లో చైనా స్వతంత్ర దేశంగా తయారైంది. 1970 దాకా 78, 80 దాకా కూడా భారతదేశం యొక్క ఆర్థిక శక్తి చైనా యొక్క ఆర్థిక శక్తి దాదాపు సమానంగా ఉన్నాయి. స్వతంత్రం పొందే నాటికి, మనం స్వతంత్రం పొందే నాటికి ఆర్థికంగా మనకున్న స్థాయి కంటే కూడా చైనా స్వతంత్రం పొందే నాటికి వాళ్ళకున్న ఆర్థిక శక్తి ఇంకా బలహీనంగా ఉంది. అంతకుముందు చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ ఆ తర్వాత చాలా బలహీనపడిపోయింది. సామ్రాజ్యవాదుల దోపిడీ వల్ల, అక్కడ అభివృద్ధి నిరోధక రాజ్యాల పరిపాలన వల్ల ప్రజల జీవన ప్రమాణాలు చాలా పడిపోయినాయి. 1980s వరకు చూస్తే దాదాపు చైనా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలు సమానంగా ఉన్నాయి. కానీ ఆ తర్వాత అంటే ఈ 40 ఏళ్లలో, 80 నుంచి 2020 దాకా ఈ 40 ఏళ్లలో చైనా అద్భుతమైన ప్రగతి సాధించింది. ఇదేదో కమ్యూనిస్టులుగా మేము చెప్తున్న ప్రచారం చేసుకున్న విషయం కాదు. వాళ్ళు ప్రపంచం అంతా గుర్తిస్తున్న విషయం ఏంటంటే, అమెరికా ఆర్థిక వ్యవస్థ ధీటుగా ఉన్న వ్యవస్థ చైనా. జిడిపి లెక్కల్లో దగ్గరగా ఉంది, 2వ ఆర్థిక వ్యవస్థగా ఉంది. ఇంకో 4 ఏళ్లలో అధిగమించే అవకాశం ఉందని అంచనా. అయితే పీపీపీ లెక్కల్లో మాత్రం ఇప్పటికే అది అమెరికా ఆర్థిక వ్యవస్థ మించిపోయింది. పీపీ అంటే పర్చేజింగ్ ప్యారిటీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు. సరే, ఆ వివరాల్లోకి ఇప్పుడు అక్కర్లేదు. కానీ చైనాతో పాటు సమానంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశంలో ఇవాళ మనం చాలా వెనకబడి ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే, కంపారిజన్ సులభంగా అర్థం కావాలంటే, మన ఆర్థిక వ్యవస్థ కంటే చైనా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు పెద్దగా ఉంది. అంటే మనం 100 రూపాయల్లో ఉంటే వాళ్ళు 500 రూపాయల్లో ఉన్నారు వాళ్ళ సంపద. ఎందుకని ఈ లోపం జరిగింది అంటే, వెనకబాటు ఎందుకు జరిగింది? మన దేశంలో ప్రజలు కష్టపడేవాళ్ళు కదా? మన దేశంలో తెలివితేటలు లేవా? లేక మన దేశంలో వనరులు లేవా? మన దేశంలో నీళ్లు లేవా? బంగారం పంటలు పండే భూములు లేవా? లేక పారిశ్రామికంగా జరగడానికి అవసరమైన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి లేవా? వేటిలో లోపం జరిగింది అని చూసినప్పుడు మన దేశం భూముల్లో కానీ, మనుషుల్లో కానీ, తెలివితేటల్లో కానీ, వనరుల్లో కానీ చైనా కంటే తక్కువేమీ లేదు. అంతే శక్తి ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది. కానీ మన అభివృద్ధి కాకపోవడానికి మనం ఎంచుకున్న అభివృద్ధి మార్గంలో తేడా ఉంది. అంటే మనుషులు వనరులు ఉంటేనే సరిపోదు, అభివృద్ధికి అనుసరించే మార్గం ఏమిటి అనేది, వేగంగా అభివృద్ధి కావడానికి మార్గాలు ఎంచుకోగలిగితే తప్పకుండా వేగంగా అభివృద్ధి అయ్యేవాళ్ళం. చైనా ఎంచుకున్న అభివృద్ధి మార్గం వాళ్ళ రాజకీయ వ్యవస్థ వేరు, వాళ్ళ పరిపాలన వ్యవస్థ వేరు. భారతదేశం ఎంచుకున్న అభివృద్ధి మార్గం, దాని పరిపాలన వ్యవస్థ వేరు. మనం పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్మించడం ద్వారా భారతదేశంలో అభివృద్ధిని సాధించాలనే నిర్ణయానికి మనం వచ్చాం. కానీ చైనాలో సోషలిస్ట్ మెథడ్లో అయితే ఇప్పుడు కూడా చైనాలో కూడా పెట్టుబడిదారీ పందాలు, ప్రైవేట్ ఆస్తులు, ప్రైవేట్ మిలియనీర్లు ఇట్లా పెరుగుతున్నారు. ఇది చర్చ ఉంది, వాస్తవం.
అక్కడ కూడా ప్రైవేటీకరణకు కొంత అవకాశం ఇచ్చినప్పటికీ, ప్రైవేట్ సంపదలు పెరగడానికి అవకాశం ఇచ్చినప్పటికీ డామినెంట్ గా ప్రభుత్వ వ్యవస్థ ఉంది, డామినెంట్ గా ప్రభుత్వ ఉత్పత్తి కార్యకలాపాలు ఉన్నాయి. అందుకే దాన్ని ప్రధానంగా సోషలిస్ట్ వ్యవస్థ అనే మనం వర్ణిస్తున్నాం. ఆ మార్గం ఎంచుకుంటే అభివృద్ధి వేగంగా జరిగే అవకాశం ఉందనేది చైనా మోడల్ మనకు స్పష్టంగా రుజువు చేస్తుంది. మనం ఎంచుకున్న మోడల్ ఏంటి? ఓ ముఖ్యమైన అంశం ఏంటంటే, భారతదేశంలో విస్తారంగా వ్యవసాయం అమల్లో ఉంది, విస్తారమైన భూభాగాలు ఉన్నాయి, ప్రజలు అత్యధిక భాగం, దాదాపు స్వతంత్రం వచ్చే నాటికి 70% దాకా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ 40 నుంచి 45% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన జీడిపిగా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తి కేవలం 13% పడిపోయింది. మొత్తం మన జీడిపిలో 13%, 14% మాత్రమే వ్యవసాయానికి ఉంది. పరిశ్రమలు కూడా 28-29% మాత్రమే ఉంది. మిగతా అంతా 50-60% అంతా సర్వీసుల మీద ఆధారపడుతుంది. సర్వీసులని ప్రధాన సంపదగా లెక్క వేసుకోలేము. ఉత్పత్తి అనేది భూమిలో జరుగుతుంది, ఫ్యాక్టరీలో జరుగుతుంది, లేదా సముద్రాలు, అడవులు, వీటిలో సంపద అభివృద్ధి అవుతుంది. వీటి లెక్క వరకే తీస్తే మనం తక్కువ ఉన్నాం, వాటిని అభివృద్ధి చేయలేకపోయాం. ఎందుకని? మన ప్రజలు ఆర్థికంగా బలపడలేదు. ఎందుకు బలపడలేదు? ప్రజలు కొనుగోలు శక్తి లేకుండా చేశాం మనం. భూ వికేంద్రీకరణ అనేది జరగలేదు. స్వాతంత్రం రాకముందు ఏ భూస్వామ్య వ్యవస్థ అయితే ఉందో గ్రామాల్లో డామినెంట్ గా, ఆ భూస్వామ్య వ్యవస్థను యథాతథంగా కొనసాగించాం. ఉన్న భూస్వామ్య వ్యవస్థ నాశనం అయితేనే, భూమి డీసెంట్రలైజ్ అయితేనే, ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే పారిశ్రామిక అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. కానీ ఆ మార్గం మనం ఎంచుకోలేదు. మన పాలక వర్గాలు భూస్వాములతో కలిసి పరిపాలనలోకి వచ్చారు, కలిసి పరిపాలన అధికారాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి భూస్వాముల ప్రయోజనాలు జోలికి పోనిటువంటి ఒక ఆర్థిక నిర్మాణాన్ని చేపట్టాం కాబట్టి మనం దెబ్బతింటున్నాం. అట్లాగే ఆ తర్వాత కొంత అభివృద్ధి సాధించడానికి కారణం ఏంటంటే, ఇంకొక రూపంలో భూ కేంద్రం కొంత తగ్గించడానికి, వ్యవసాయ సంస్కరణ తీసుకురావడానికి, పచ్చ విప్లవం పేరుతోటి లేక భూ సంస్కరణల పేరుతోటి కొంత నియంత్రణలు విధించడానికి ఈ రకమైన కొంత కృషి జరిగింది. కాబట్టి వ్యవసాయంలో కొంత అభివృద్ధి జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ వ్యవసాయం నుంచి పరిశ్రమల వైపు మన జాస మళ్ళీ రెండవ ప్రపంచ ప్రణాళిక నుంచి వ్యవసాయం కాకుండా మళ్ళీ పరిశ్రమల మీద కేంద్రీకరించి భారీ పరిశ్రమలు నిర్మించాలని బిలాయుకు కర్మాగారం, దుర్గాపూర్కు కర్మాగారం, ఈ రకంగా రూర్కెలా, ఈ కర్మాగారాల వైపు దృష్టి సారించడం జరిగింది. అయితే ప్రాజెక్టులు కొన్ని నెహ్రూ గారు మన ప్రాజెక్టులు మన పారిశ్రామిక కేంద్రాలే మన దేవాలయాలు అని చెప్పి నిర్వచనం చెప్పాడు. వాస్తవం అది. కానీ ఇప్పుడు మనకు ఆ నెహ్రూ గారి కనీస ఆదర్శాలు కూడా ఇప్పుడు నిలబడట్లేదు. మనకు అన్ని రామ మందిరాలు డిస్ట్రక్షన్స్, అన్ని నాశనం చేసుకోవడాలే మనకి దేవాలయాలుగా కనబడుతున్నాయి. రామ మందిర దేవాలయాలు, లేక 370 ఆర్టికల్ రద్దు చేయడాలు, తలాకులు, గోవధ నిషేధాలు, మైనార్టీల మీద దాడులు, ఇవి మన టార్గెట్గా ఉన్నాయి తప్ప ఒక పెద్ద పరిశ్రమ నిర్మించిన దాఖలా కానీ, ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించే ప్రయత్నం కానీ ఇట్లాంటివి భారతదేశంలో ప్రియారిటీగా కనపడట్లేదు. సరే, ఆ సంగతి విషయానికి తర్వాత వద్దాం. ఈ రకంగా ఈ అంశాలతో పాటు భారతదేశంలో అభివృద్ధి విధానం ఈ రకంగా ఉండటంతో పాటు దేశాన్ని వదిలిపెట్టిపోయిన సామ్రాజ్యవాదులతో పూర్తిగా డీలింగ్ చేసుకోకుండా వాళ్ళ ప్రయోజనాలు రక్షించడానికి కూడా ప్రపంచంలో వాళ్ళకి జూనియర్ పార్ట్నర్గా ఉండి వాళ్ళ పెట్టుబడులను ఇక్కడ రక్షించడానికి, ఆ పెట్టుబడులు ఇక్కడ కొనసాగించడానికి, మన సంపద ఇంకా కొంత తరలించుకుపోవడానికి కూడా అవకాశాలు ఇవ్వండి. ఇది కూడా మన భారతదేశ అభివృద్ధిని కొంత వెనకబడేసింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో సోషలిస్ట్ క్యాంపు, సామ్రాజ్యవాద క్యాంపు మధ్య బేరసారాలు ఆడి కొంతమంది లాభపడ్డాం. ఆ రకంగా సోషలిస్ట్ క్యాంపు నుంచి సహాయం తీసుకున్నాం, సామ్రాజ్యవాద క్యాంపు నుంచి సహాయం తీసుకున్నాం. వీళ్ళకి వాళ్ళకి తోగ్గా మారకుండా అలీన విధానం పేరుతో ఇరు క్యాంపుల మధ్య మనం బార్గెయిన్ చేయడానికి ఒక అవకాశం తీసుకున్నాం. అది భారతదేశ అభివృద్ధికి ఆ విధానం కొంత తోడ్పడింది. ఈ అభివృద్ధి 80s దాకా బాగానే సాగింది. కానీ 80s తర్వాత సరళీకరణ ఆర్థిక విధానాలు అనుసరించడం ద్వారా మనం బాగా పెట్టుబడిదారులు అనుకున్న వాళ్లకు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పోగొవడానికి, సాధారణ ప్రజానీకం మరింత దారిద్ర్యం అనుభవించడానికి దారితీసే ఒక మార్గాన్ని కౌలించుకున్నట్టయింది.
మన ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లింక్ చేశారు. దీన్ని ప్రపంచీకరణ అంటున్నాం. సాధారణంగా ప్రపంచీకరణ అనగానే మనలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా, అప్పర్ మిడిల్ క్లాస్, అట్లాగే క్యాపిటలిస్టులు కానీ ఇంకా మిగతా భూస్వామ్య వర్గాలు కానీ చాలా ఆనందంగా ఉన్నారు. 80s తర్వాత అంతకుముందు లేని కొత్త కొత్త వస్తువులు మనకు వచ్చినాయి, కొత్త కొత్త కార్లు మనకు వచ్చినాయి, రోడ్లు అభివృద్ధి అయినాయి, అట్లాగే సంపద కొంత అభివృద్ధి అయింది, పరిశ్రమలు కూడా కొంత వచ్చినాయి, ఉపాధి కొంత పెరిగింది. ఆ రకంగా మధ్యతరగతి వర్గాలు కూడా జీతాలు పెరిగినాయి, ఉద్యోగాలు కొన్ని కొత్తగా కనపడినాయి. ఇది బాగుంది, ఆర్థిక సంస్కరణలన్నీ కూడా ఉపయోగపడుతున్నాయనే అర్థం తీస్తున్నారు. ఇది ఒక రకంగా సత్యమే, కానీ పాక్షిక సత్యమే. అది తాత్కాలిక సత్యం. ఎందుకని? ప్రపంచీకరణ వల్ల పెట్టుబడిదారులు విపరీతంగా లాభపడ్డారు. అంతకుముందు స్వతంత్రం వచ్చేనాడు 150 కోట్లు ఉన్న తాతా బిర్లా ఆస్తులు రెండూ కలిపితే కూడా, అట్లాంటిది ఇవాళ 5 కాదు, ఇంకొక 25 మంది దాకా లక్షల కోట్ల ఆస్తులు. ఈ మధ్య ముఖేష్ అంబానీ యొక్క ఆస్తి 6.5 లక్షల కోట్లకు పెరిగింది. ఆయన ప్రపంచంలో ఇన్నో నెంబర్కి వచ్చాడు, అన్నో నెంబర్కి వచ్చాడు అని రోజు పత్రికలు హెడ్డింగ్ చూస్తున్నాం మనం. కరోనా కాలంలో కూడా కరోనాకి ప్రజలందరూ ఉపాధి కోల్పోయి కోట్ల మంది రోడ్డున పడితే, బతుకులు బజార్ల పాలైతే, ఈ కరోడ్పతీస్ మాత్రం 100 కోట్ల వాళ్ళు 1000 కోట్లకి, 1000 కోట్లు లక్షల కోట్లకి పెరిగిపోయారు 2 నెలల్లోనే. ఇది ఎలా సాధ్యమైంది అంటే ఈ అసమానతలు అనేవి బాగా పెరిగిపోయినాయి. ఇది గ్లోబలైజేషన్ యొక్క మహత్యం. ఇది పేదరికం చాలా పెరిగిపోతుంది. పైకి చూస్తే మనకు అట్లా అనిపిస్తుంది. మనకు మిడిల్ క్లాస్ ఒక టాకెటివ్ క్లాస్. ఇది మిడిల్ క్లాస్ చాలా ఎక్కువ ఇప్పుడు భారతదేశంలో. ఎందువల్ల అంటే వ్యవసాయంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రైతాంగంలో డిఫరెన్షియేషన్ పెరిగింది, అంటే తరగతులు పెరిగినాయి. అంతకుముందు భూస్వాములు, పేదలు ఈ 2 వర్గాలు ఉండే గ్రామాల్లో. ఇప్పుడు అడగకుండా మధ్యతరగతి రైతు, పేద రైతు, చిన్న రైతు, ధనిక రైతు, ఆ పైన భూస్వామి, భూస్వాములు కూడా చిన్న భూస్వామి, పెద్ద భూస్వామి, ఈ రకంగా అనేక కేటగిరీలుగా అభివృద్ధి అయింది. దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే మన వ్యవసాయం మొదట ఫ్యూడల్ పద్ధతిలో సాగేది, కానీ ఆ ఫ్యూడల్ పద్ధతులు దాదాపు కనుమరుగైపోతున్నాయి. టోటల్ వ్యవసాయం క్యాపిటలిజంలోకి వెళ్ళింది. అంటే హైరింగ్ సిస్టంలో కూలీ వేతనం రూపంలోకి వ్యవసాయం వచ్చేసింది. కౌలు రూపం, కైండ్ రూపం ఇది పోయి డబ్బు రూపంలోకి, వేతన రూపంలోకి మొత్తం వ్యవసాయ పద్ధతులన్నీ మారిపోయినాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇంకా క్యాపిటలిస్ట్ సిస్టమ్ అంటే భూమి కౌలుకు తీసుకొని మనుషులను పెట్టి కౌలు చేయించి, అటు కూలీ ఇచ్చి, ఇటు కౌలు ఇచ్చి, తను పెట్టిన క్యాపిటల్కు లాభం పొందే ప్రాఫిట్ ఓరియంటెడ్ అగ్రికల్చర్ లాగా ఇప్పుడు మారిపోతాం. ఈ రకమైనటువంటి మార్పుల వల్ల గ్రామీణ భారతంలో పెద్ద మార్పు వచ్చింది. అక్కడ గతంలో ఉండే 1-2 భూస్వాములు, వాళ్ళ కింద పేదలు అనేది కాకుండా ఒక మిడిల్ క్లాస్ పెరిగింది. అక్కడ కాంట్రాక్టర్లు లేక ఇంకా ఇతర భూస్వామ్య వర్గాలు వీళ్ళంతా ఒక నెక్సెస్ గా, ఒక విషకూటమిగా అక్కడ ఏర్పడి గ్రామ పెత్తనాలు ఏర్పడినాయి. ఈ పొలిటికల్ వ్యవస్థ అక్కడ సొసైటీ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, లేక ఇంకా ఇతర గ్రామ పెత్తందారి వ్యవస్థలు కానీ, వీటన్నిటిని వీళ్ళు గుప్పిట్లో పెట్టుకొని గ్రామీణ పేదల్ని మరింత దోపిడీ చేసే దానికోసం ఒక అవకాశం ఏర్పడింది. దీనివల్ల భారతదేశంలో పారిశ్రామిక ప్రాంతాల్లో పారిశ్రామిక కార్మికులు, నిరుద్యోగులు, లంపెన్ ఈ సెక్షన్లు ఎట్లయితే అణగారిపోతున్నాయో, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ శ్రామిక వర్గం అనేది ఒక పెద్ద సంఖ్యలో తయారవుతుంది. చిన్న చిన్న రైతులు కూడా భూమి కోల్పోయి ఆ శ్రామిక సైన్యంలో చేరిపోతున్నటువంటి క్రమం ఈ స్వాతంత్ర కాలంలో 73 ఏళ్లలో క్రమంగా పెరిగి అది ఒక నిరుద్యోగ మహాసైన్యంగా తయారయ్యే పరిస్థితి గ్రామ ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్నాం. దీంట్లోనే భారతదేశం యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కులం యొక్క ప్రత్యేకత మిగతా దేశాల్లో లేని విధంగా మన దేశంలో కుల వ్యవస్థ ఉంది. అనేక వేల కులాలు ఉన్నాయి. వీళ్ళల్లో అంటరాని వాళ్ళుగా దళితుల్ని ఊరికే దూరంగా పెట్టిన చరిత్ర, వాళ్ళకు ఆస్తి ఉండకూడదని, చదువు ఉండకూడదని, ఆ రకమైన ఆంక్షలు కొన్ని వేల సంవత్సరాల పాటు అమలు జరిగిన తీరు, ఇవన్నీ మనం గుర్తు చేసుకుంటే దీని ప్రభావం భారతదేశ అభివృద్ధి పైన ఎంత తీవ్రంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ కుల వ్యవస్థ పోవాలని మనం కోరుకోవాలి. కుల వ్యత్యాసాలు అణచివేత పోవాలని కోరుకోవాలి. ఇది ఒక మానవతా కోణంలో మాత్రమే కాదు. అంటే అందరం మనుషులమే కదా, అందరి ఒంట్లో చీము రక్తమే కదా ఉంది. వాళ్ళని చులకనగా ఎందుకు చూడాలి?
మనుషులందరూ సమానంగా ఉండాలి అనే ఒక జాలి గుండెతో మానవతా హృదయంతో మాట్లాడటం కాదు సమస్య. మానవత్వం ఉండాలి, కానీ దానికంటే ముఖ్యమైనది మన దేశం అభివృద్ధి కావాలంటే ఈ కుల వ్యవస్థ పెద్ద ఆటంకంగా ఉంది. మన దేశం ఆధునికంగా తయారు కావాలంటే ప్రపంచ దేశాల సరసన, ప్రపంచ అగ్రదేశాల సరసన టెక్నాలజీలో, సైన్స్లో, పారిశ్రామికీకరణలో, సంపద పెరుగుదలలో అగ్రగామిగా మనం నిలవాలంటే అది కుల వ్యవస్థ ఆటంకంగా ఉంది అనేది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఎలా? మిగతా చాలా దేశాల కంటే సైన్స్లో, టెక్నాలజీలో మనం వెనుకబడి ఉన్నాం. ఎందుకు సైన్స్లో, టెక్నాలజీలో వెనుకబడి ఉన్నాం? మన దగ్గర సైంటిస్టులు వాళ్ళ తెలివితేటలు తక్కువ కాదు, కానీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం సమాజానికే అలవడాలంటే, ఆ సమాజం సైంటిఫిక్గా పెరగాలంటే ఒక కండిషన్ ఏంటంటే పని చేసే వాడికి చదువు ఉండాలి. సైన్స్ ఎలా పెరుగుతుంది? చేస్తున్న పనిని చేస్తున్న కొద్దీ దాన్ని సులభం చేసే ఐడియాస్, ఆలోచనలు ఆ పని చేసే వాళ్ళకి వస్తాయి. దానికి చదువు తోడైతే, తను చదివిన సైన్స్ తోడైతే, తనకున్న ప్రాక్టీస్కు, తను చదివిన చదువుకు లింక్ చేసి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తారు. ఆవిష్కరణలు పదును పెట్టడానికి సైంటిస్టులు మరింత చొరవ చేస్తారు, పరిశోధన చేస్తారు. ఇది సైన్స్ అభివృద్ధికి, టెక్నాలజీ అభివృద్ధికి మూలం. కానీ భారతదేశంలో ఆ రకంగా అభివృద్ధి అయ్యే అవకాశం బేసిక్గానే, ప్రాథమికంగానే మనం కోల్పోయాం. ఎందువల్ల? కుల వ్యవస్థ వల్ల. ఈ కుల వ్యవస్థలో ఉన్న కండిషన్ ఏంటి? దళితులు చదువుకోకూడదు, అణచబడిన కులాలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళు చదువుకు దూరంగా ఉండాలి. పని ఎవరు చేయాలి? పని వాళ్ళే చేయాలి. బ్రాహ్మణులు, ఇంకా అగ్ర కులాల వాళ్ళు పని చేయకూడదు. వాళ్ళు పని చేస్తే అవమానం, శారీరక శ్రమ చేయకూడదు. వాళ్ళు పరిపాలన చేయాలి, లేదా మంత్రతంత్రాలు చదివి, తిథి నక్షత్రాలు చూసి, యోగక్షేమాలు చూసి, పూజ పునస్కారాలు, క్రతువులు చేసి వాళ్ళు ఇతరులు చేసిన కష్టంతో వచ్చే సంపదల నుంచి వాళ్ళు అనుభవించాలి తప్ప వాళ్ళు స్వయంగా కష్టం చేయకూడదు. కష్టం చేయడం అనేది అనాచారం. అంటే వీళ్ళకి చదువు ఉంది కానీ కష్టం చేయరు, పని చేయరు. కాబట్టి ఆ పనిలో ఉన్న మెళకువలు తెలుసుకోవడం, ఆ మెళకువల్ని చదువుకు అనుసంధానం చేసి సైన్స్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళకి సాధ్యం కాదు. దళితులు, ఇతర వెనుకబడిన కులాల వాళ్ళు పని చేయాలి, కానీ వాళ్ళకి ఆస్తి ఉండకూడదు, చదువు ఉండకూడదు. వేల సంవత్సరాల పాటు జరిగింది. వాళ్ళు పని చేస్తారు, పనిలో మెళకువలు కొన్ని అర్థమైతే దాన్ని అంతకంటే అభివృద్ధి చేయడానికి వాళ్ళకి చదువు లేదు. చదువు పని లింక్ కాకుండా సైన్స్ అభివృద్ధి కాదు. చదువు పని లింక్ అనేక దేశాలు జరిగింది కాబట్టి సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి అయింది. భారతదేశంలో చదివిన వాడికి పని లేదు, పని చేసేవాడికి చదువు లేదు. ఈ రెండు విడదీయబడినాయి కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం వెనకబడిపోతున్నాం. ఎప్పుడైతే ఆ నిబంధనలు సడలించబడియో, ఆ ధర్మశాస్త్రాలు మొదలుపెట్టేశారో, ఆచరణలో ఇంకా అనేకం అమలు జరుగుతున్నప్పటికీ స్థూలంగా దాని బేసిస్ తీసేశారు. కాబట్టి ఆ తర్వాత మన దేశంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కొంత పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి మన దేశంలో ఈ కుల వ్యవస్థ అనేది మన అభివృద్ధికి పెద్ద ఆటంకంగా ఉంది. ఇది తొలగించకుండా మన దేశం ముందుకు సాగలిగే అవకాశం లేదు. ఓ ప్రజాస్వామిక విప్లవం ముందుకు సాగే అవకాశమే లేదు. భారతదేశం పూర్తి పారిశ్రామికవంతంగా మనం పెట్టుబడిదారు విధానంలో ఉన్నాం. ఈ పెట్టుబడిదారు విధానం కూడా అత్యున్నత స్థాయికి అభివృద్ధి చెందడం అనేది ఈ స్థితిలో, ఈ కుల వ్యవస్థలో సాధ్యం కాదు. ఇది పోతేనే మనం ఆశించాం. భారతదేశం స్వతంత్రం సాధించినప్పుడు తప్పకుండా పెట్టుబడిదారీ విధానం యొక్క లక్షణం ఏంటంటే, ప్రపంచం అంతా మనం చూస్తున్నాం, ఇట్లాంటి ఫ్యూడల్ అవలక్షణాలే. స్త్రీలను చులకనగా చూడటం, స్త్రీలను పౌరులుగా గుర్తించకపోవడము, లేక కులాంతరాలు పాటించడము, ఒకళ్ళు తక్కువ ఇంకొకళ్ళు ఎక్కువ అనే భావం ఉండడము, ఇది ఈ ఫ్యూడల్ లక్షణాలు అయితే ఉన్నాయో, భూమి కేంద్రీకరణ, ఇట్లాంటి ఫ్యూడల్ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలని తొలగిస్తుంది పెట్టుబడిదారు విధానం. ఫ్యూడల్ విధానంతో పోల్చినప్పుడు పెట్టుబడిదారు విధానం చాలా ఆధునికమైంది, ఆహ్వానించదగింది ఫ్యూడలిజంతో పోల్చినప్పుడు. కాబట్టి పెట్టుబడిదారు విధానంలో స్వతంత్రం సాధించబడిన తర్వాత మన దేశంలో కుల వ్యవస్థ బలహీనపడిపోతుందని ఆశించాం, కానీ అలా జరగలేదు. ఒక మేరకు కొన్ని సనాతన ఆచారాల్లో, మూఢ అణచివేతల్లో కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు తప్ప బేసిక్గా కుల అంతరాలు పోలేదు, కుల పీడన పోలేదు, కుల వ్యవస్థ పోవట్లేదు. కారణం ఏంటంటే కుల వ్యవస్థ దోపిడీకి బాగా అనుకూలం కాబట్టి, పెట్టుబడిదారు విధానం కూడా దోపిడీ వ్యవస్థే కాబట్టి
తమ దోపిడీకి కుల వ్యవస్థను కూడా ఉపయోగించుకోవాలనే ఆకాంక్షతోటి దాన్ని యథాతథంగా కొనసాగిస్తూ పెట్టుబడిదారి పద్ధతులు కూడా కాపీ చేసుకునే పద్ధతులు మన పాలకవర్గాలు అనుసరిస్తున్నాయి. చివరికి రాజకీయాల్లో కూడా కులాలు ప్రధానంగా ముందుకు వచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది. కాబట్టి ఈ దేశ అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఎవరైనా, ఈ దేశం ఆధునికంగా పెరగాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే కేవలం ఒక దోపిడీ పోతేనే అంత అయిపోతుంది అనేది కాదు. ఈ కుల వ్యవస్థ లాంటి సామాజిక పీడన కూడా పోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి భారతదేశ మార్పుకు, అది విప్లవం అనండి, మార్పు అనండి, అభివృద్ధి అనండి, ఏమన్నా అది సాధించబడాలంటే భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలించడం అనేది కూడా ముఖ్యమైన టార్గెట్ గా ఉండకపోతే మాత్రం అది సాధించడం అసాధ్యమైన విషయం. ఒకసారి ఆ సమానత్వం సాధించిన తర్వాత కులం పోతుందిలే అని అనుకునే పెడధోరణి కూడా కొంత ఉంది భారతీయ అభ్యుదయవాదుల్లో. అది కూడా పొరపాటు. సైమల్టేనియస్ గా కుల వ్యవస్థ మీద వ్యతిరేక పోరాటం కూడా ఈ దోపిడీకి వ్యతిరేక పోరాటంలో కలిసి జంటగా నడిచినప్పుడే ఆ రకమైన అభ్యుదయ భావజాలాన్ని ముందుకు తీసుకుపోగలిగినప్పుడే మన దేశంలో ఆ రకమైనటువంటి మార్పు సాధించగలం అనేది కూడా నా అభిప్రాయం. ఇక ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధి సజావుగా సాగుతుంది అనుకుంటున్న మనము అది సాగకపోవడానికి, కొంత సాగినా సరే అనేక ఆటంకాలు ఉండడానికి ఇవి కారణాలని మనం ఏదైతే చెప్పుకున్నామో, ఇప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇవాళ పరిస్థితి ఏంటని చూస్తే, ఇప్పుడు దాకా అనుభవించిన ఆ అభివృద్ధి, ఆ కనీస స్వాతంత్రాల కనీస హక్కులు కూడా మృగ్యమైపోయి మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు భారతదేశం ప్రవేశిస్తుంది. ప్రస్తుత పరిస్థితిని కొద్ది నిమిషాలు మనం చర్చించుకొని ముగించుకుందాం. మొన్ననే అయోధ్యలో ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. అక్కడ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆ శంకుస్థాపనలవన్నీ జరిపించారు. వ్యక్తిగతంగా ఆయనకు రాముని విశ్వాసం ఉంటే మనకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తికైనా ఉండొచ్చు, ఆ స్వేచ్ఛ ఉండాలి. భారతదేశంలో ఎవరెవరినైనా పూజించి నమ్మే అవకాశం, అధికారం ఉండాలి. కానీ ఒక లౌకిక రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉండి అందున రామాలయం ఎలా నిర్మించబడాలని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. అదొక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడవాలి తప్ప ప్రభుత్వం దాంట్లో చోకి ఉండకూడదని. కానీ మనం జరిగింది ఏంటి, యూపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మొత్తం తామై నిర్వహించిన కార్యక్రమాలన్నీ, తాము ప్రత్యక్ష పాత్రదారులే, శంకుస్థాపనలు కూడా వీళ్ళే చేశారు. అంటే ఒక సంకేతం ఇస్తున్నారు భారతదేశాన్ని. ప్రధానమంత్రి ఏమని మాట్లాడారు, ఓ ముఖ్యమైన, మొత్తం ప్రసంగం గురించి నేను ప్రస్తావించట్లేదు, ముఖ్యమైన పార్ట్ మనం తీసుకుంటే, భారత స్వాతంత్ర సాధన కోసం ఎంతో మంది అశేషమైన త్యాగాలు చేశారు, సుదీర్ఘమైన పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ రోజున స్వాతంత్ర పోరాటం కోసం ఎన్ని త్యాగాలు అయితే జరిగినాయో అంతంతటి త్యాగాలు ఈ రాముడి ఆలయాన్ని సాధించడానికి కోసం కూడా చాలా తరాలుగా జరుగుతూ వచ్చినాయి ఈ పోరాటాలు. అని స్వాతంత్ర పోరాటానికి, రాముడు ఆలయం కోసం జరిగిన పోరాటానికి డైరెక్ట్ సామీప్యం తీసుకొచ్చి అంతటి పవిత్రమైన పోరాటం ఇదేనా ఆయన చెప్పదలుచుకున్నాడు. నా పాయింట్ ఏమంటే, రామ భక్తులకు ఎవరికైనా ఇది కూడా గొప్ప పోరాటం అని అనుకుంటే వాళ్ళు మనకు అభ్యంతరం లేదు. కానీ స్వతంత్ర పోరాట స్వభావానికి, ఈ రామ ఆలయ నిర్మాణం కోసం జరిగిన పోరాట స్వభావానికి ఎంత తేడా అంటే, స్వతంత్రం కోసం అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు, అన్ని కల్చర్స్, అన్ని రకాల ఆలోచన ధోరణులు ఉన్న మొత్తం మనుషులందరూ ఒక సమూహంగా ఒక ఉమ్మడి లక్ష్యం కోసం సాగించినటువంటి పోరాటం అది. వాస్తవంగా ఆ సమైక్యతని, ఆ వైవిధ్యాన్ని, ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రమాదకరమైన ధోరణిలో, ఆ రూపంలో, ఆ మూసలో జరిగిన పోరాటం బాబ్రీ మసీద్ విధ్వంసం కానీ, ఆ తర్వాత జరిగినటువంటి ఉద్వేగాలు కానీ, దేశాన్ని పెంచే చర్యలు కానీ, మత ఉద్రిక్తతలు కానీ, అనేక పట్టణాల్లో జరిగిన మారణ హోమాలు కానీ, ఇవన్నీ మనం చూస్తే దానికి ఏంటి పోలిక అంటే, ఈ కాషాయ నేతలు భవిష్యత్ భారతదేశానికి ఒక ఎగ్జాంపుల్ చేయబోతున్నారు. అంతేకాదు, ఆగస్టు 5 దీన్ని ఒక ప్రముఖ దినంగా చేయబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకు స్వతంత్రం లభించింది 47 ఆగస్టు 15, ఓకే. కానీ నిజమైన విముక్తి భారతదేశానికి కలిగింది ఆగస్టు 5 అని చెప్తున్నారు. ఆగస్టు 5, 2019లో
కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి దేశంలోని ప్రజలందరూ ఒకటే, ఇంకా ఎక్కువ తక్కువ లేవు, రిజర్వేషన్లు, ఎవరికి ప్రత్యేక హక్కులు లేవు, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు లేవు అనేది ఆ వాదన ముందుకు తీసుకొచ్చారు. ఆ క్రమంలో మిగతా రిజర్వేషన్లు కూడా ఎసరు పెట్టబోతున్నారు. ఇప్పుడు అది మనుషులందరినీ సమానంగా చూసే ఒక ఫ్రీడమ్ అంటారు. అట్లే రాముడిని విముక్తి చేశారు. ఇప్పుడు బాబరీ మసీద్ బంధనాల నుంచి రాముడిని విముక్తి చేశారు. ఇది కూడా భారతదేశానికి ఒక ఫ్రీడమ్. ఈ రకంగా ఆగస్టు 5ని ఒక సింబాలిక్ చేసే దానికోసం ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది. భారతదేశం యొక్క ఆ భిన్నత్వాన్ని గౌరవించకుండా కేవలం హిందూ మత మెజారిటీని ఆసరా చేసుకుని ఆ మతాన్ని సంతృప్తిపరచడానికో దాని ఆధిపత్యాన్ని రుజువు చేసేదాని కోసం చేసే ప్రయత్నం భవిష్యత్ భారతదేశంలో లౌకికత్వాన్ని మరింత నాశనం చేయడానికి దారితీస్తుంది. ఇది ఏదో ఇప్పుడు మోడీ గారు సృష్టించినటువంటి వాదన కాదు. దీని వెనుకున్న ఆర్ఎస్ఎస్ అనేది 1925లో భారతదేశంలో స్థాపించబడింది. దాని ప్రధానమైన నాయకుడు సావర్కర్ 1939లోనే ది హిందుత్వ అనే ఒక దాని తాత్విక పత్రాన్ని తయారు చేశారు. దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు, భారతదేశంలో హిందూ రాజ్యాన్ని ఎట్లా స్థాపించాలి, మిగతా మతాలు ఎట్లా సెకండ్ గ్రేడ్కి వెళ్ళాలి, అవసరమైతే హింసా రూపంలో కూడా ఏ రకంగా సాగించాలి. దీనికి ఈ కల్చర్ పేరుతో భారతదేశంలో ఉన్నటువంటి పురాతన ఆచార సంప్రదాయాలు ఎట్లా క్రమబద్ధంగా స్థాపింపజేయాలి, ఈ రకమైనటువంటి సిద్ధాంత పత్రాలన్నీ ఆనాటి నుంచి అమల్లో ఉన్నాయి. లౌకిక తత్వాన్ని ద్వేషించే అనేక భావనలు అందులో చొప్పించబడినాయి. ఈ రకంగా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అందరూ పాల్గొన్నారు ఎక్సెప్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఆనాడున్న భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్రం గురించి ఏ ఒక్క బీజేపీ నాయకుడైనా ఒక పుస్తకం రాసినట్టు, ఒక వ్యాసం రాసినట్టు మనం ఎక్కడైనా చూసామా? బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఎవరైనా ఒక్కళ్ళు జైలుకు పోయినట్టుగా మనం చూసామా? లేదు. భారతదేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సమానత్వంగా ఉండాలి, కుల ఎక్కువ తక్కువ లేంటని ప్రశ్నించిన ఒక బీజేపీ నాయకుడుగా ఆర్ఎస్ఎస్ నాయకుడుగా ఉన్నాడా? లేడు. ఆ రకంగా వాళ్ళ భావజాలాన్ని ఇప్పుడే కాదు, ఇప్పుడు ఆధిపత్యంలోకి వచ్చారు కాబట్టి మరింత నగ్నంగా అమలు చేస్తున్నారు, రాజ్యాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు. కానీ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి కూడా లక్షణం అది. భారతదేశాన్ని ఆ రకంగా చూశారు, ఆ రకంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేశారనేది మనం చూడొచ్చు. గత 6 సంవత్సరాలుగా రాజ్యాధికారులకు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా రాజ్యాంగం మీద దాడి మొదలు పెట్టారు. రాజ్యాంగం మీద దాడి ఇందాకే మనం చర్చించుకున్నాం. పిల్లర్స్ ఏంటి? సెక్యులర్ డెమోక్రసీ, ఫెడరలిజం, సోషల్ జస్టిస్, ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్, వీటన్నిటిని నాశనం చేసే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ డెమోక్రసీ అంటే సెక్యులర్ డెమోక్రసీ లేదు, ఇప్పుడు ఇంకా సెక్యులరిజం లేదు. ఎంత బహాటంగా ముస్లిం మైనారిటీల మీద దాడులు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, హిందూ టెంపుల్స్ ఏ రకంగా ప్రార్థిస్తున్నారు, ముస్లిం మాస్కులను ఎట్లా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పత్రికలు మీరు చూస్తుంటారు, అయోధ్య అయిపోయింది, నెక్స్ట్ కాశీ, మధుర, ఈ మొత్తం దేవాలయాలకి స్కెచ్ గీస్తున్నారని చెప్పి చాలా బాహటంగా చర్చ నడుస్తున్నటువంటి విషయం. అట్లా ఫెడరలిజం లేదు. ఇప్పుడు జిఎస్టీ యాక్ట్ తీసుకొచ్చారు. జిఎస్టీ యాక్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? రాష్ట్రాలకున్న అధికారాలను కత్తిరించడం, దేశాన్ని యూనిటరీ వైపు నడిపించడం, మొత్తం దేశాన్ని ఒకే దేశం, ఒకే ట్యాక్స్, ఒకే భాష, ఒకే ఎన్నిక, ఈ రకంగా అన్ని ఒకే పేరుతోటి భారతదేశాన్ని మొత్తం ఏకవ్యక్తి చేతుల్లో బిగింపజేయడం అనేది, ఫెడరలిజాన్ని, డెమోక్రసీ నాశనం చేయడం అనేది బీజేపీ లక్ష్యంగా పనిచేస్తోంది. సోషల్ జస్టిస్ రాజ్యాంగంలో పొందుపరచబడిన లక్ష్యం పూర్తిగా ధ్వంసం చేయబడతాం. మనవాదాన్ని మరో రూపంలో అమలు చేయడానికి ఇప్పుడు ప్రయత్నం మొదలైంది. పాత రూపంలో, పాత రూఢివాదంతో మోటుగా అమలు చేసే అవకాశం ఇప్పుడు లేదు. కానీ చాలా మోడర్న్గా ఇప్పుడు మనం చూస్తే విద్యా బిల్లు తీసుకొచ్చారు. దాంట్లో రిజర్వేషన్స్ లేవు, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే దానికోసం ప్రాతిపదిక ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే నూతన విద్యా విధానం యొక్క సారాంశం డబ్బున్న వాడికి చదువు ఉంటుంది, డబ్బు లేకపోతే చదువు ఉండదు. ఇది జరగబోయే పని. డబ్బు లేని వాళ్ళు ఎవరు? డబ్బు లేని వాళ్ళంతా కింది కులాల వాళ్ళు ఎక్కువ. కులం పేరుతో నడవదు వ్యవహారం, డబ్బు లేకపోవడం అనే పేరుతో నడుస్తాం. డబ్బు లేని వాళ్ళు కూడా వాళ్ళే కాబట్టి వాళ్ళు చదువుకు దూరం అయిపోతారు. మళ్ళీ ఈ రూపంలో బీజేపీ సోషల్ జస్టిస్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాం. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ ఇప్పటికే చెప్పాడు,
రాముడి టెంపుల్ ఆ సందర్భంగా కూడా చెప్పాడు, 370 ఆర్టికల్ రద్దు సందర్భంగా కూడా చెప్పాడు. ఏమని రిజర్వేషన్లు అంబేద్కర్ 10 ఏళ్ళే అన్నాడు, కానీ ఇప్పుడు చాలా ఏళ్ళు అయిపోయింది, 70 ఏళ్ళు అయిపోయింది, ఇక వాటిని కూడా సమీక్షించడం అవసరం అని. అంబేద్కర్ చెప్పిన కాంటెక్స్ట్ వేరు. ఈ పాలకులు చిత్తశుద్ధితో వాటిని అమలు జరుపుతారు, 10 ఏళ్లలో దళితులందరినీ అభివృద్ధిలోకి తీసుకొస్తారని నమ్మకంతో ఆయన చెప్పాడు. కానీ వీళ్ళు ఇంత దరిద్రంగా పరిపాలిస్తారని 70 ఏళ్ళు గడిచినా సరే ఆ కులాలకు విముక్తి కలిగించే అవకాశం లేదు అనేది అంచనా వేయలేకపోవచ్చు. కానీ దాన్ని ఆసరా చేసుకుని వీళ్ళు అంబేద్కర్ మీదనే ఆ మాట పెట్టడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఆ రకంగా రిజర్వేషన్లు కత్తిరించడానికి, సోషల్ జస్టిస్ ని కత్తిరించడానికి బీజేపీ పాలకులు పూనుకుంటున్న విషయాన్ని మనం గమనించాలి. ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అంటున్నారు, వీళ్ళు చెప్తున్నారు బీజేపీ స్వావలంబన, ఆత్మ నిర్భర్, చాలా కొత్త కొత్త పదాలు ఆయన మాట్లాడతారు. మేక్ ఇన్ ఇండియా, ఎన్ని మాట్లాడినా జరుగుతుంది ఏంటి? ఇవాళ ప్రతిదానికి విదేశం మీద ఆధారపడుతున్నారు. మన రాఫెల్ అనండి, లేదా ఇంకా యుద్ధ సామాగ్రి కాక మన చదువులు కావచ్చు, మన టెలిఫోన్లు కావచ్చు, మన కంప్యూటర్లు కావచ్చు. వాళ్ళ కోపం వస్తే చైనా యాప్లు రద్దు చేస్తున్నారు. చైనా ఒక్కడితే ఎందుకు రద్దు చేయాలి? విదేశం ఉంది, ఏది మనకు వద్దు, మొత్తం మన దేశంలో తయారు కావాలంటే మనం సంతోషిస్తాం. కానీ అట్లా కాదు, అన్ని విదేశాల మీద ఆధారపడడం. ఆఖరికి పరిపాలనలో కూడా విదేశీ సలహాలు. మన బ్యూరోక్రాట్లు కూడా అమెరికాలో ట్రైనింగ్ ఇస్తున్నారు, మన సైనికాధికారులు కూడా అమెరికాలో ట్రైనింగ్ ఇస్తున్నారు, మన ఎంపీలు కూడా అమెరికాలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ రకంగా మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదం మీద, పెట్టుబడిదారీ వ్యవస్థల మీద ఆధారపడడం, విదేశాల మీద ఆధారపడడం తప్ప స్వదేశీ అనేది మర్చిపోలేని పరిస్థితి మన దేశంలో ఉంది. ఆ రకంగా ఇంటర్నల్ గా రాజ్యాంగంలో 3 వ్యవస్థలు పొందువచ్చారు. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్గా, ఒకదానిపైన ఒకటి ఆధారపడేటట్టుగా, అదే సమయంలో పూర్తి స్వతంత్రంగా ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, అంటే అధికార యంత్రాంగంతో పాటు శాసన సభలు, మూడోది న్యాయాధికారుల వ్యవస్థ, సుప్రీంకోర్టు, దాని కింద అనేక కోర్టులు, పార్లమెంటు, దాని కింద అనేక శాసన సంస్థలు, లోకల్ బాడీస్ దాకా. అట్లాగే అధికార వర్గం ఏ స్థాయిలోకి ఆ స్థాయిలో, వీళ్ళందరూ ఒకదానికొకటి లింక్ ఉంటుంది, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది, కానీ దేనికది స్వతంత్రంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అన్నింటినీ పక్కన పడేశారు. పార్లమెంట్ పనిచేయట్లేదు, ఇన్ని ముఖ్యమైన విషయాలు జరుగుతున్నాయి. 370 ఆర్టికల్, లేక తలాక్, లేక రామాలయ నిర్మాణాలు, లేక ఇంకా అనేక విషయాలు జరుగుతున్నాయి. చైనాతో ఘర్షణ, పాకిస్తాన్తో ఘర్షణ, అనేక చుట్టూ ఉన్న దేశాలతోటి సంబంధాలు చెడిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అసలు పార్లమెంట్ ఏమైనా సమావేశం అవుతుందా? ముఖ్యమైన ఆస్తులను తీసుకొస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఆర్డినెన్స్ వచ్చినాయి. ఇప్పుడు వ్యవసాయ రంగంలో సబ్సిడీలు కట్ అవుతున్నాయి, వ్యవసాయ రంగానికి ఎంఎస్పీ కట్ అవుతుంది, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఇప్పుడు రైతులకు కొంత అండగా ఉందో అది లేకుండా పోతుంది. ఇవేవి కూడా పార్లమెంటు చర్చించడం లేదు. పార్లమెంటు సుశక్తావస్థలో ఉంది, అన్ని ఆర్డినెన్స్ల ద్వారా పరిపాలన నడుస్తుంది. అంటే శాసనాలు చేసే స్వతంత్ర అధికారం పార్లమెంటుకు ఉన్నా ఆ అధికారాన్ని అమలు జరగనీయట్లేదు. ఇంకోవైపున అధికార యంత్రాంగం మొత్తం లోటు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ చూడండి, సిబిఐ చూడండి, కాగ్ చూడండి, ఈ రకంగా అన్ని స్వతంత్ర వ్యవస్థలు కూడా ఇప్పుడు మోడీ గారి చుట్టూ అధికార పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. వాళ్ళు ఏం చెప్తే చేయాలనే ధోరణిలో గెలిపోతున్నాయి. ఆఖరికి జ్యుడిషియరీ కూడా ఇప్పుడు దాకా స్వతంత్రంగా ఉండే. ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు చూస్తున్నాం, రోజుకు జడ్జిమెంట్ ఇస్తున్నారు కేసీఆర్ మీద. నువ్వు కోవిడ్ పేషెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు, హాస్పిటల్ ఎందుకు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే లైసెన్స్ రద్దు చేయండి అని వాళ్ళు తీర్పిచ్చారు. కానీ సంతోషం, అక్కడక్కడ ఆ స్వతంత్రతని పాటిస్తున్నారు జడ్జీలు, సంతోషం. కానీ ఓవరాల్గా చూసినప్పుడు గతంతో పోలిస్తే న్యాయ వ్యవస్థ మీద మన గౌరవం సన్నగిలేట్టుగా, మన నమ్మకం సడలిపోయేటట్టుగా మన ఓవాలు ముందుకు వస్తున్నాయి. ఆ రకంగా వివిధ స్థాయిలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఆయన ఆ పదవుల నుంచి రిటైర్ అయిన 2 నెలలు 3 నెలలు తిరిగే లోపు బీజేపీ ఎంపీగా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటే ఇంకా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? అంటే ముందే అట్లాంటి ఇంకా ఉదాహరణలు చాలా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అధికార పార్టీకి అనుకూలంగా తీర్పులు చెబితే తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత, ఇంకా రిటైర్ అయిపోకముందు కూడా ముడుపులు ఏమైనా వస్తాయో తెలియదు, ఇట్లాంటి సౌకర్యాలను పొందుతారు అనే ఒక ధోరణి న్యాయ వ్యవస్థలకు వచ్చేసింది. ఇప్పుడు కరోనా చూస్తున్నాం. ఈ రకంగా దిగజారిన వ్యవస్థల్లో కరోనాని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. ముందేమో 100ల సంఖ్యలు ఉన్నప్పుడు ప్రజలందరూ ముందుకు వచ్చి పదే స్టేట్మెంట్ ఇచ్చారు, ముసుగులు కట్టుకోండి, దూరం